పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ రావినూతల శశిధర్ గారితో ఉన్నాము, విశ్వ హిందూ పరిషత్ స్పోక్స్ పర్సన్. హైడ్రా ఒకటి ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, అంటే గవర్నమెంట్ భూముల్ని కబ్జా చేసి, అలాగే చెరువుల మీద, నాలాల మీద గవర్నమెంట్ జిహెచ్ఎంసీ పార్కులు కబ్జా చేసి ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేస్తారో వాటి నుంచి ఆ భూముల్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటుంది, అక్రమ నిర్మాణాలను కూల్చేసి. మరి దేవాలయ భూములు ఉన్నాయి, మరి వాటిని కూడా కబ్జా చేసి అక్రమంగా వాటి మీద కట్టడాలు నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. స్పెషల్ డ్రైవ్ ఏ విధంగానైతే మీరు చెరువులలో, కుంటల్లో, నాలాల మీద ఆక్రమణలు తొలగించడానికి హైడ్రా స్పెషల్ డ్రైవ్ చేస్తూ, ఏ విధంగానైతే నాలాలను, చెరువులను, అక్కడ కట్టినటువంటి అక్రమ కట్టడాలు తొలగిస్తూ ఉన్నారో, అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 4.5 లక్షల ఎకరాల దేవాలయాల భూములు రెండు తెలుగు రాష్ట్రాల లోపల అన్యాక్రాంతం అయి ఉన్నాయి. వాటి లోపల వెలిసినటువంటి అక్రమ కట్టడాలను కూల్చేసి ఆ భూములను, ఎందుకంటే అవి ఆక్రమణలకు కావడానికి కారణం ప్రభుత్వాలు. ఎందుకంటే ఎండోమెంట్ శాఖ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యము, అలసత్వము, అవినీతి ఇవాళ వాటి ఆక్రమణలకు కారణమైంది. ఎట్లయితే చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమణలు జరుగుతున్నా వాళ్ళ అవినీతి కారణంగా, అసమర్థత కారణంగా, లోపాయికారి ఒప్పందాల కారణంగా చూస్తూ ఉండిపోయినటువంటి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము, అధికార పార్టీలు ఏ రకంగా వాటి ఆక్రమణలకు కారణమో, రెండు తెలుగు రాష్ట్రాల లోపల సుమారు 4.5 లక్షల ఎకరాల దేవాలయాల భూముల ఆక్రమణలకు కారణం ఇవే కారణాలు. కాబట్టి వెంటనే ఒక స్పెషల్ డ్రైవ్ ఎండోమెంట్ భూముల మీద కూడా నిర్వహించాలి, తిరిగి ఆ భూములను దేవాలయాలకు అందించాలి. ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసి పూజ్య స్వామీజీల నేతృత్వం లోపల వాటి నిర్వహణకు ముందుకు రావాలి ప్రభుత్వాలు. థ్యాంక్ యూ సార్.